వెల్కమ్ బ్యాక్. ఈ ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరేషన్కు సంబంధించి రిజిస్ట్రేషన్కు సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించింది. ఆల్మోస్ట్ ఇప్పుడు అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్ ఒక 24 లక్షలకు పైగా ఉంటే 20 లక్షలు చేసినా కూడా ఆల్మోస్ట్ ఒక 8,800 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి. సో మార్చి 31 వరకు గడువిస్తూ ఒక ఆ టైంలో కనుక చేసుకున్నట్లయితే 25% సబ్సిడీ ఉంటుంది, సో రాయితీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దీన్ని పొడిగించేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి నిన్న మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఈ ఎల్ఆర్ఎస్ పైనే మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. అమర్నాథ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. కైలాష్ నేత గారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముఖ్యంగా కైలాష్ గారు, ఈ ఎల్ఆర్ఎస్ కు సంబంధించి కొన్ని విమర్శలు అయితే మీరు ఫేస్ చేశారు. గతంలో ఇది ఫ్రీగా చేస్తామని చెప్పి ఇప్పుడు ఆదాయం తగ్గడం వల్ల ఖచ్చితంగా ఏదో రాయితీతో అయినా చేద్దామని చూస్తున్నారా, లేకపోతే ఏంటి అనేది? మేడం, హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మేడం, ఇప్పుడు ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ అనేది ప్రభుత్వము ఒక పేద ప్రజలకు, మధ్యతరగతి వర్గాలకు ఒక ఊరటనిచ్చేటువంటి అంశం. సరే, మీరు అన్నట్టుగా రాజకీయాల్లో ఇప్పుడు నిర్ణయం రేపు ఉంటుంది, రేపు మనం శాశ్వతంగా ఏమి ఉండవు. ఆర్థిక పరిస్థితిని అధిగమించుకుంటూ రాష్ట్ర ప్రజలకు మనం మేలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ తరుణంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఎందుకంటే చాలా మంది గ్రామ పంచాయతీలో రెక్కాడితే డొక్కన ఆడినటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన వాళ్ళు తెలుసో తెలియక ఆ సమీప పట్టణాలకు వెళ్ళి వాళ్ళ గ్రామ పంచాయతీ లేఅవుట్లు వేస్తే కొన్నారు మేడం. అది మండల హెడ్ క్వార్టర్ నుంచి మళ్ళీ జిల్లాకు పోయినారు కొంతమంది, ఆ జిల్లా నుంచి రాష్ట్ర రాజధానికి పోయినారు. సో ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉంటాయో తమ పిల్లల భవిష్యత్తు కోసము, పిల్లల పెళ్లిల కొరకు, తమ దగ్గర ఉన్నటువంటి సరే 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 సాధ్యమైనంత మేరకు వాళ్ళు చేసినటువంటి పనుల నుంచి వచ్చినటువంటి డబ్బులను తీసుకుపోయి పెట్టుబడులు పెట్టి రాబోయే రోజుల్లో పిల్లలకు ఆస్తులుగా మారాలని ఆశతోటి పెట్టింది. అయితే గత ప్రభుత్వాలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు, చేసుకుంటూ పోయిన రిజిస్ట్రేషన్లు అన్ని ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం లేదు. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా, ఆ సైడ్ ల్యాండ్ ఉన్నా, ఏది ఉన్నా వాళ్ళు చార్మినార్ ఇచ్చినా రిజిస్ట్రేషన్ చేస్తారండి. ఆ సర్వే నెంబర్లో ఏముందో చూడనటువంటి పరిస్థితి మీరు గమనించండి. అక్కడ కుంట ఉందా, ఎఫ్టీఎల్ ఉందా, మరొకటి ఉందా చూడరండి. అసైన్ భూమి ఉందా చూడరు. వాళ్ళకి కావాల్సింది డబ్బులు. కానీ వాస్తవంగా దీన్ని పారదర్శకంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఏది నిషేధ భూములు, ఏవి నిషేధానికి మరి లోపాలు ఉన్నాయి, ఇక్కడ ఎఫ్టీఎల్ ఉందా లేదా, ఇందులో అసైన్ భూములు ఉన్నాయా, ప్రభుత్వ భూములు ఉన్నాయా, బంజరు భూములు ఉన్నాయా, లేకపోతే భూదాన్ భూములు ఉన్నాయా, ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ధరణి వచ్చిన తర్వాత మీరు చూడండి, చాలా విపరీతమైనటువంటి దోపిడీ జరిగింది, చట్టబద్ధమైన దోపిడీ జరిగింది. ఇందులో నేను ఎందుకు చెప్తున్నా, సరే ప్రభుత్వాన్ని నేను గత ప్రభుత్వం రాజకీయ విమర్శ కోసం చేయట్లేదండి. 21 లక్షల అసైన్డ్ భూములు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అవి అలా 2-2.5 లక్షలకే మిగిలినాయి. మరి ఎటుపోయినాయి అవి? ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి పివి నరసింహారావు గారి కాలంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి భూములు అండి. మరి ఆ భూములు ఏంది, అమ్మటానికి కానీ కొనుగోలు కానీ అవకాశాలు లేవు, మార్పిడికి అవకాశాలు లేవు. తరతరాలుగా వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి పట్టా ఉంటుంది, ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. కానీ ధరలు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేసినంటే ఇష్టారాజ్యంగా తమకు నచ్చిన వాళ్ళకు, తమకు ఎవరైతే అనుకూలంగా వ్యవహారం చేస్తారో డబ్బులకు తర్వాత వెంచర్లు వేసేసి అనుమతి లేకుండా అడ్డగోలిగా పేద ప్రజలకు అమ్ముకున్నారు మేడం. ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ఇప్పుడు వీటికి సంబంధించి 25% రాయితీ ఉన్నా కూడా ఈ కొంతమందికి అప్లై చేసుకున్నా కూడా ప్రొసీడింగ్స్ అనేవి ఇబ్బందికరం అవుతోంది అని చెప్పేసి అంటున్నారు. కొన్ని చోట్ల ఆందోళన కూడా మీరు చూశారు. సో ఎందుకు లేట్ అవుతోంది ప్రొసీడింగ్స్ కు సంబంధించి? అంటే మేడం, ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం సగం టైం ఇచ్చింది. ఆ టైం లోపల ప్రజల నుంచి వచ్చేటువంటి వినతులు స్వీకరించి వాటిల్లో అవకాశాలు ఏమున్నాయో చూసిస్తారు. అన్ని చేసుకోవడానికి వీలుండదు కదా. నువ్వు ప్రభుత్వ భూమిని తీసుకొచ్చి నాకు చేయమని చెప్పి, అసైన్ భూమిని తీసుకొచ్చి చేయమని, లేదా కొంతమంది వాళ్ళు ఏం చేసిరు పాపం తెలుసో తెలియక వేరే వాళ్ళకి బదలాయించారు, వాటికి పట్టాలు కాలేదు, మళ్ళీ వాళ్ళు వెంచర్లు వేసిర్రు, ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి. అయితే ఇప్పుడు అర్హమైనటువంటి 22 లక్షలు ఉన్నాయని చెప్పిర్రు. ప్రభుత్వానికి 8,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. సరే, ప్రజలకు ఆసక్తి ఉండి చేయించుకుంటే మంచిది భవిష్యత్తులో. ఎందుకంటే బిల్డింగ్లు కట్టుకోవడానికి, లేకపోతే తమ నివాస గృహాలు నిర్మించుకోవడానికి, వ్యాపార సంస్థలు లేదా అమ్మకాల కొనుగోలుకు ఈజీ అవుతుంది. దానివల్ల ప్రజలకు మేలే జరుగుతుంది కదా.
కాబట్టి ప్రభుత్వము ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కావద్దు, మరీ ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలు ఈ సమాజంలో 90% ఉన్నారు, ఈ ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చినారు. గత ప్రభుత్వంలో కూడా తీసుకొచ్చినారు, కానీ ప్రజలు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు కూడా ప్రజల నుంచి అప్పీల్ చేస్తున్నాం, అయినప్పటికీ కూడా నాకు ఎందుకో దాదాపు 80% చేసుకున్నట్టుంది, 25% పూర్తి అయినట్టుంది. కాబట్టి ప్రజలు తొందరగా చేసుకుంటే కొంత భవిష్యత్తులో మీరు ఎల్ఆర్ఎస్ రెగ్యులర్ చేసుకోవాలనుకున్నప్పుడు 100% ఫీజు కట్టవలసి వస్తుంది, దానివల్ల నష్టమే కదా. కాబట్టి ఇవాళ 1,00,000 అయ్యేది ఇవాళ 70,000కి అవుతుంది. కాబట్టి ప్రజలు దాన్ని ఆలోచించి ఎల్ఆర్ఎస్ ని తొందరగా పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి చట్టానికి అనుకూలంగా చట్టాన్ని లోపటనే మీకు అన్ని అనుమతులు దొరుకుతాయి. కాబట్టి ప్రజలు బాలరాజు గారు మేడం నమస్కారం. నమస్తే అండి. కైలాష్ నేత గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఈ రిజిస్ట్రేషన్స్ కు సంబంధించి చేసినటువంటి విమర్శలు విన్నారు, అండ్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కు సంబంధించి మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా? ముందుగా మీకు జ్యోత్స్న గారు, అదేవిధంగా హెచ్ఎన్టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అమర్నాథ్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, సుదీర్ఘ కాలం రాజకీయాలంటూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కైలాష్ నేత గారికి నమస్కారం. మేడం జ్యోత్స్న గారు, ఇవాళ ఎవరు ఆలోచించినా పేదవాడి గురించి ఆలోచించడమే ప్రభుత్వ ధ్యేయం. మరి గతంలో పేదవాడి యొక్క ఏదైతే గతంలో ఇంతకుముందు కైలాష్ నేత గారు చెప్పినట్టు రెక్కాడితే డొక్కాడని బతుకులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసమో, లేకపోతే ఇంకేదన్నా భవిష్యత్తులో అవసరాలకు ఉపయోగపడే విధంగానో, లేకపోతే భవిష్యత్తులో ఏదైనా ఇంత గృహం 100 గజాలను, 50 గజాలను, 150 గజాలను, 125 గజాలను ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన పట్టణ ప్రాంతంలోకి వచ్చిన పేదోళ్ళకు ఉంటది. ఆ క్రమంలో వాళ్ళు భూమి తీసుకునేటప్పుడు ఈ భూమి రెగ్యులరైజ్ ఉందా లేదా అని తెలియదు వాళ్ళకు, లేకపోతే నిషేధ జాబితాలు ఉందా వాళ్ళకి తెలియదు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా తెలియదు, బఫర్ జోన్ లో ఉందా తెలియదు వాళ్ళకు. ఓన్లీ వాళ్ళకి ఏమనుకుంటారు, వాళ్ళు లేఅవుట్ చేసిరు కదా, దీన్ని ఖచ్చితంగా కొనుక్కుందాము, అది భవిష్యత్తులో మన పిల్లల పెళ్లిళ్ళ కోసం ఉపయోగపడుతుందో లేదా భవిష్యత్తులో నీడ కోసం ఉపయోగపడుతుందో ఆలోచనతో పేదవాళ్ళు కొనుక్కుంటారు. కాబట్టి పేదవాళ్ళ యొక్క బాధల్ని తీర్చాలని 2020-21లో నాటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 135 జీవోని తీసుకొచ్చి ఈ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆ రోజు కనీస ఫీజుగా దరఖాస్తుకు 1000 రూపాయలు పెట్టడం జరిగింది. ఆ 1000 రూపాయలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, నగర పంచాయతీల్లో కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, మొత్తం కూడా 25,74,000 దరఖాస్తులు ఆ రోజు రావడం జరిగింది. అంటే సుమారు 25 లక్షల పైచీలకు వచ్చినవి. కొన్ని పట్టణ ప్రాంతాల్లో కొన్ని 13 లక్షలు 10 లక్షల వరకు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో 9 లక్షల వరకు ఉన్నవి, నగర కార్పొరేషన్ లో కొన్ని ఉన్నాయని చెప్పి తెలియజేసింది అధికార అంచనాల ప్రకారం. అంటే సుమారు 25 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఆ రోజు 1000 రూపాయల ఫీజుని నామినల్ గా కేటాయిస్తే ఆ పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు, మల్లు భట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడినారు, సీతక్క గారు ఏం మాట్లాడినారు, ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి మరి ఆ రోజు చైర్మన్ గా ఉన్నటువంటి ఏదైతే ఆ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకట గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడినారు, పేదల రక్తం తాగుతారా, ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తారని చెప్పేసి మాట్లాడారు భట్టి విక్రమార్క గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా. ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. సీతక్క గారు అయితే మా ప్రభుత్వం వస్తే ఎల్ఆర్ఎస్ ఉండనే ఉండదు, దీన్ని మేము ఫ్రీగా చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఒక అంశాన్ని పొందుపరిచారు. మేడం వాళ్ళ మేనిఫెస్టో కూడా చదవమంటే చదువుతాను. ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ఎల్ఆర్ఎస్ తీసేస్తాం, పేదల నుంచి ఒక్క పైసా వసూలు చేయం, ఫ్రీగా చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. తదనంతరం ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు కూడా ఇలా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు, నల్గొండ జిల్లాలో క్రియాశీలకంగా ఉంటారు. వారేం మాట్లాడారంటే ఎల్ఆర్ఎస్ కు లేదు, ఇక బీఆర్ఎస్ కూడా ఎల్ఆర్ఎస్ ఇవ్వాల్సిందని చెప్పేసి మాట్లాడినారు. ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తామంటే బీఆర్ఎస్ ఉండదని చెప్పేసి మాట్లాడినారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాబోతుంది, మేము ఎల్ఆర్ఎస్ లో ₹1 వసూలు చేయమని చెప్పి మంత్రి ఉన్నటువంటి ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడడం జరిగింది. మరి ఒకవైపు కోమటిరెడ్డి గారు, ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒకవైపు భట్టి విక్రమార్క గారు, ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడిన మాటలేంది, ఈ రోజు వీరు వసూలు చేస్తున్న పైసలు ఏందనే దాన్ని ఇలా స్పష్టంగా ఇలా హెచ్ఎంటీవీ ద్వారా పేదోళ్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. మరి గతంలోనేమో రక్తం తాగుతారా, పేద రక్తం తాగుతారా, ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తారని మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇలా ఎందుకు పైసలు వసూలు చేస్తున్నారనే అంశాన్ని ఇలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. గతంలో మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫ్రీగా చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు మరి ఇలా ఎందుకు 25% రైతు అని చెప్పేసి బోనసులు ఇస్తూ మరి ఎందుకు ఇలా పేదోళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తున్నారని అడుగుతా ఉన్నాం. అదే క్రమంలో ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడన్నా భూములకు సంబంధించి ఏదైనా అమ్మాలనే ప్రయత్నం చేసినప్పుడు, గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ గతంలో అనేక సందర్భాల్లో భూములకు సంబంధించి ఏదో నిరుపయోగమైన భూముల్ని హెచ్ఎండిఏ లేఅవుట్ చేసి వాటిని కొంత డబ్బుల్ని సమీకరించే ప్రయత్నం చేస్తే భూముల్ని అమ్మొద్దని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఆందోళన కూడా చేసినారు. మరి ఇలా భూముల వేలంలో
సుమారు 30,000 కోట్లు రాబట్టాలని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున ప్రకటనలు వస్తా ఉన్నవి. అదేవిధంగా లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ద్వారా మరి ఇలా సుమారు 10,000 కోట్లు రాబట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మరి నాడేమో ఒక మాట మాట్లాడి నేడేమో ఈ ప్రయత్నాలు చేస్తూ పేదల దగ్గర డబ్బులు కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ఇవాళ గమనించాల్సిందిగా పేదవాళ్లకు తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీగా హెచ్ఎంటీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే డబ్బులే దేయమా మీకు? మరి 8,000 కోట్లు క్రమబద్ధీకరణ చేసేటువంటి విషయంలో బీఆర్ఎస్ ఏ విమర్శలు ఫేస్ చేయట్లేదా మేడం? మేమేమంటే ఆ రోజు మేము తీసుకొచ్చింది మేమే మేడం. 135 జీవో తీసుకొచ్చి పేదవాళ్ళకు ఇది అనధికారికంగా ఉంటే నష్టం జరుగుతుంది, రేపు బ్యాంకు లోన్స్ రావు, వాళ్ళు కట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అక్కడనే సందులో సడమేగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళా వీళ్ళ మీద జులుం చేసి ఆ 5,000 10,000 వసూలు చేస్తారు, పర్మిషన్ లేదని చెప్పేసి. కాబట్టి దీనికి ఒక ఆథరైజేషన్ ఇవ్వాలని చెప్పేసి రెగ్యులరైజేషన్ చేస్తే పేదవాళ్ళకు భరోసా దొరుకుతుందని ఆలోచించింది బీఆర్ఎస్ పార్టీ మేడం. వాళ్ళు బ్యాంకులో లోన్ పెట్టి తెచ్చుకోవచ్చు, వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి లోన్ దొరుకుతుంది, రేపు బ్యాంకులో కుదో పెట్టుకోవచ్చు, రేపు పిల్లల పెళ్లిలకు ఇంకోరికైనా అల్లునికి ఇచ్చినా కూడా దాన్ని అరే రెగ్యులరైజ్ అని చెప్పి చేసుకుంటా అని చెప్పేసి కట్ట రూపంలో ఏదో రూపంలో ఉపయోగపడతాని చెప్పేసి ఆ రోజు మేము పెద్ద ఎత్తున ఆలోచన చేస్తే వాళ్ళు విమర్శించారు. ఆ రోజు మరి వాళ్ళు విమర్శించి ఈ రోజు మరి ఇవాళ చేస్తుంది ఏంటని అడుగుతా ఉన్నాము. ఆ రోజు ఒక నీతి, ఈ రోజు మీరు కట్నం అనడం బాలేదు. ఓకే, వాళ్ళకి పిల్లగాళ్ళకు ఏదో సంబంధించిన విద్య కోసం ఉపయోగపడుతుంది కదా మేడం. ఓకే డన్. అమర్నాథ్ గారు, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కు సంబంధించి రాయితీ ఇవ్వడం అనేది పేదలకు ఉపయుక్తంగానే ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం చెబుతున్న మాట. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా? మొదట మన ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు, అట్లాగే మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే. ఈ రోజు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకురావడం వలన మేజర్ గా లాభపడేది ఎవరండి అంటే, ఇందాక మిత్రులు చెప్తున్నారు కదా, పేదలు, మధ్యతరగతి వాళ్ళతో వాళ్ళకి మాత్రమే కాకుండా అనేక మంది వెంచర్లు, ఇల్లీగల్ గా ఏదైతే వెంచర్లు వేశారో వాళ్ళందరికీ లాభం చేకూర్చడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు 25 లక్షల ఆల్రెడీ 25 లక్షల అప్లికేషన్లు ఉన్నప్పుడు అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు ప్రభుత్వంలో, అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఉండదు, మేము పూర్తిగా మధ్యతరగతి పేదవాళ్ళకు సంబంధించిన భూ హక్కులను పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరిస్తాం, ఫ్రీగా చేస్తామని చెప్పారు. పారదర్శకమైన ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ప్రతి భూ యజమానికి పూర్తి హక్కును కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయం అని వాళ్ళ మేనిఫెస్టోలో రాయడం జరిగిందండి. సో అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత గత 15 నెలల కాలంలో అనేక విషయాలలో పూర్తి స్థాయిలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ పార్టీ చివరికి ఏం చేయాలో తెలియక వాళ్ళ ఏదైతే వాళ్ళు మాట్లాడారో, వాళ్ళ లక్ష్యాలను, ధ్యేయాలను నిర్ధారించుకున్నారో అవన్నిటిని తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసి, ఎందుకంటే ఈ రోజు ఎల్ఆర్ఎస్ 25 లక్షల అప్లికేషన్లలో ముఖ్యంగా ఎక్కువ బాధపడేది ఎవరండి? సామాన్యులు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో 60 గజాలలోనో లేకుంటే 70 గజాలలోనో 100 గజాలలోనో చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఆ ల్యాండ్ ను రెగ్యులైజ్ చేసుకోవడానికి ఈ రోజు గవర్నమెంట్ దగ్గరికి దరఖాస్తు చేస్తే దానికి 30,000, 20,000, 10,000 ఈ విధంగా విపరీతమైన డబ్బులు వేయడం ద్వారా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలా? మరి ఆ డబ్బులు మీరే కదా ఫ్రీగా చేస్తామని చెప్పారు. అందు గురించే మీ దగ్గరికి ఇప్పుడు ఎవరు రావట్లేదు. ఇప్పుడు మీకు ఎందుకు దానికి ట్రాక్షన్ రావట్లేదు అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గరికి ఎందుకు దరఖాస్తు చేసుకోవట్లేదు? ఒక పక్కనేమో మీరు అసలు ఈ ల్యాండ్ నిర్వహణ ఈ రోజు కాదు మేడం, మియాపూర్ ల్యాండ్ స్కామ్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో ప్రెస్ మీట్లు పెట్టి ఘోరంగా, దారుణంగా పేర్లు పెట్టి మరీ తిట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న మన చీఫ్ సెక్రటరీ మేడం ఎవరైతే ఉన్నారో వారి పేరును ప్రస్తావన చేసి వారికి సంబంధించిన ప్రసాద్ గారని, గోల్డ్ స్టోన్ ప్రసాద్ అని ఇవన్నీ మాట్లాడడం జరిగింది. అటు మియాపూర్ ల్యాండ్ స్కామ్ ఏమైందో ఇప్పటి వరకు తెలియదు. ఆ తర్వాత హైడ్రా విషయంలో దాదాపు అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దాదాపు అనేక చెరువులు, అంటే 400 పైచిలకు చెరువులు 20,000 ఎకరాలు చెరువులు కబ్జా కాబడ్డాయి. ఈ కబ్జా గుప్పిట్లోంచి అవన్నీ కూడా బయటకు తీస్తామని చెప్పి హైడ్రాను పెట్టి మొన్నటికి మొన్న హైకోర్టు తిట్టింది హైడ్రాను. మీరు ఓన్లీ పేదవాళ్ళ భూములు, పేదవాళ్ళ ఇల్లులే కూలుస్తారా, మరి పెద్దవాళ్ళ దగ్గరకు పోయే దమ్మున్నదా మీకు అని హైడ్రా ఆర్గనైజేషన్ రంగనాథ్ గారిని పదే హైకోర్టు తిట్టినా కూడా మానవ సిగ్గు లేకుండా మళ్ళా అదే కేపీహెచ్పి కాలనీ, మళ్ళీ అదే కుత్బుల్లాపూర్, మళ్ళీ అదే పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఉండే చోటుకి వెళ్లి వాళ్ళ ఇల్లులు కూల్చడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం అట్లా భయపడబెట్టి, అంటే ఎల్ఆర్ఎస్ లో 8,000 కోట్లు రావాలంటే మామూలుగా ప్రజలు రారు కదా, వాళ్ళని భయపడబెట్టాలంటే హైడ్రాన్ ప్రయోగించాలి. ఎప్పుడైతే మీరు హైడ్రాన్ ప్రయోగించారో ఒక 100 ఇల్లులు కూలగొట్టంగానే అందరం భయాందోళనకు
వచ్చి వాళ్ళందరూ వచ్చి ఎల్ఆర్ఎస్ కట్టాలి. ఇది ప్రభుత్వం యొక్క ధ్యేయం. అంటే ఒక పక్కన మీరు ఇట్లా పెట్టినట్టే మాట్లాడుతూ సంక్షేమము అది ఇది అని మాట్లాడుతూ అసలు అవి చేయకుండా ఈ రెండో పక్కన ప్రభుత్వ భూములు అమ్మడము, అట్లాగే పేదలు మధ్యతరగతి సామాన్యుల యొక్క రక్తం పిండి వారి యొక్క ఇప్పుడు చూడండి మేడం, హైడ్రా అనేది బెదిరించకుంటే అసలు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు ట్రాక్షన్ వస్తుందా? ప్రజలు తిరగబడరా? ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో డబ్బులు అడిగితే ఎందుకు తిరగబడరా అంటే వాళ్ళే చెప్పారు, మేనిఫెస్టోలో వాళ్ళే పెట్టారు. ఏం పెట్టారు? అసలు ఎల్ఆర్ఎస్ అనేది ఉండదు, భూ హక్కులు, యాజమాన్య హక్కులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్లైన్ పద్ధతి ద్వారా ట్రాన్స్పరెంట్ మోడ్ లో మేము అందరికి ఇస్తాము అని చెప్పింది ఎవరు మేడం? కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజు మాట మార్చి నేను డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఈ ఎల్ఆర్ఎస్ తో పాటు ఈ రోజు పేపర్ లో ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ మనం అందరము మర్చిపోవాలని కోరుకున్నా కూడా మర్చిపోలేని ఒక దారుణమైన న్యూస్ ఏంటంటే ఈ రేపులు జరగడం తెలంగాణలో గత సంవత్సరం. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అని నేను ఫీల్ అవుతున్నా, కొంచెం డీవియేట్ అయినా. రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ గా హోంశాఖ ఆయన ఆధీనంలో ఉన్న హోంశాఖ ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందంటే 2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో రేపుల సంఖ్య 29% పెరిగింది మేడం. 29%. ప్రతిరోజు పేపర్ లో ఏదో ఒక రకమైన మహిళ పైన అత్యాచార యత్నమని, లైంగిక దాడని రిపీటెడ్ గా జరుగుతూనే వాటిపైన చర్చించాల్సిందే కానీ టోటల్ గా అంటే నేను ఒకటి ఎందుకు హైలైట్ చేయాలనుకుంటున్నా అంటే ఈ సందర్భాన్ని నేను తీసుకొని ఎందుకు హైలైట్ చేయాలనుకుంటున్నా అంటే జ్యోత్స్న గారు, ఎందుకంటే అసలు దీని గురించి గత ఒక 2-3 నెలలుగా చర్చ జరగాల్సిన సందర్భాలలో ఎక్కడ కూడా చర్చ జరగట్లేదు. అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే డీజీపీ జితేందర్ గారు ఒక రిపోర్టు ప్రవేశపెట్టారు 2024లో పోలీస్ వ్యవస్థ నేరాల గురించి. ఆ రిపోర్ట్ లో చెప్పబడ్డ అంశాలు నేను చెప్తున్నాను. దాని ప్రకారమే ఇంత శాతము రేపులు పెరుగుతున్నప్పుడు, ఇంత శాతం లైంగిక దాడులు పెరుగుతున్నప్పుడు అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఒక పక్కన రేవంత్ రెడ్డి గారి ఆధీనంలో ఉన్న 3 శాఖలు, అది విద్యాశాఖ కావచ్చు, మన హోంశాఖ కావచ్చు, పట్టణాభివృద్ధి శాఖ కావచ్చు, ఘోరంగా విఫలమైనవి. నేనేమంటున్నానంటే యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే అసలు మీరు ఫస్ట్ ముఖ్యమంత్రిని మార్చుకోండి. ముఖ్యమంత్రి మారితే ఎవరేమి అక్కడ బంధుత్వాలు బంధాలు లేవండి, అరే నాగపూర్ ఏం జరుగుతున్నాయా? నాగపూర్ ఏం జరుగుతుంది మాట్లాడు. ఇల్లు కూడా కొడుతున్నారు, గొడవలు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడ లేని సమాధానం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏమంటున్నా చర్చ ఏంటి? ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడు. ఎల్ఆర్ఎస్ గురించి అయిన తర్వాత మళ్ళీ మీకు ప్రత్యేకంగా చర్చ పెట్టారు. ముఖ్యమంత్రి గురించి అడ్డగోలిగా మాట్లాడతా, ముఖ్యమంత్రిని మార్చు, నరేంద్ర మోడీని మార్చు, రాష్ట్ర అధ్యక్షుడు మార్చు, కిషన్ రెడ్డిని మార్చంటే బాగుంటుందా? పనికి వల్ల ముచ్చటెందుకు? శాఖల గురించి మాట్లాడుతున్నాను, ఆయన సొంత చెప్తున్నాము. ఇప్పుడు చేసేది కాదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. దేశవ్యాప్తంగా అల్లకల్లోలం చేసినటువంటి మహిళల పైన జరిగిన అత్యాచారాల గురించి కూడా వాళ్ళు దేశం మొత్తం ఉన్నాయి కదా. ఇవన్నీ వద్దు, ఇవన్నీ వద్దు, పక్కకి వెళ్ళకండి. చెప్పే నేను డీవియేట్ అవుతున్నా చెప్పే నేను ఆ మాట్లాడితే గౌరవం ఉంటుంది. అనవసరమైన విషయాలు ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు అత్రాసులో ఒక దళిత అమ్మాయిని రాత్రి తీసుకుపోయి అత్యాచారం చేసి కేంద్ర మంత్రి కొడుకు చంపలేదా? రైతుల మీద తీసుకుపోయి చంపలేదా? పెరిగింది. భారతీయ జనతా పార్టీ రాజకీయ కఠినంగా ఇలాంటి రేపుల పట్ల, డ్రగ్స్ పట్ల, దోపిడీ పట్ల కఠినంగా వ్యవహరిస్తుండు. మీకు అర్థం కావట్లేదా? కైలాష్ గారు ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించి ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వాళ్ళకన్నా కూడా
ఈ వెంచర్ చేసిన వాళ్ళకు కూడా లాభం చేకూర్చే విధంగా ఉంది. ఒకవైపు పేదలకు భయపెట్టేందుకే ఈ హైడ్రా ఒకటి తద్వారా భయపడి అమర్నాథ్ గారు ప్లీజ్ దయచేసి మనం ఏ టాపిక్ పైన మాట్లాడండి. అది ఇంపార్టెంట్ చర్చ. అమర్నాథ్ గారు ఇప్పుడు ప్లీజ్ దయచేసి కైలాష్ నేత గారు మీరు సమాధానం చెప్పండి. ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళ కోసం ఎల్ఆర్ఎస్ లో ఈ రాయితీ ఇస్తున్నాం 25%, మార్చి 31 వరకే గడువు, తర్వాత పొడిగించేటువంటి అవకాశం లేదంటున్నారు. సో ఈ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది ఈ వెంచర్ చేసిన వాళ్లకు వీళ్లకు లబ్ధి చేకూర్చేందుకని ఒకటి ఇంతకుముందు అమర్నాథ్ గారు మాట్లాడినప్పుడు. అండ్ రెండో విషయం ఏంటంటే హైడ్రా ఒకటి తీసుకొచ్చి కూల్చివేతలు చేయడం వల్ల ఈ ఎల్ఆర్ఎస్ వైపు మళ్ళీ సో తద్వారా దరఖాస్తులు చేసుకుంటారు, డబ్బు కడతారు, తద్వారా ఆదాయం మీకు వస్తుంది. ఈ లెక్క ఆయన మాట్లాడారు. లేదు మేడం, వారు రాజకీయంగా విమర్శ చేసినారు, ప్రభుత్వం మీద అక్కస్తం చేసి ఉండవచ్చు. వాస్తవంగా హైడ్రా తీసుకొచ్చిన ఉద్దేశం ఏంది, అనేక మంది పేదవాళ్ళు తెలిసి తెలియక చాలా చోట్ల కొంటా ఉన్నారు. వాళ్ళకు భరోసా ఇచ్చి ఒక రియల్ ఎస్టేట్ ని పటిష్టమైన రూపంలో తీసుకొచ్చి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ మహానగరాన్ని మరింత అభివృద్ధికి తీసుకుపోయి ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టాలన్న ఆలోచనతో చెరువులను కబ్జా పడుతుంది ఎవరు మేడం, చాలా మంది తెలుసో తెలియక పేదవాళ్ళు కొంటా ఉన్నారు. కాబట్టి ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హైడ్రాలో పెద్ద పెద్దోళ్ళ ఇండ్లు కూడా కొట్టినాం. మేము సామాన్యుల తీరు మధ్యతరగతి వర్గాలకు పోలేదు. తర్వాత మీకు కట్ ఆఫ్ డేట్ కూడా చెప్పినాము. కాబట్టి ప్రభుత్వము 100% పేద మధ్యతరగతి వర్గాల భద్రత గురించి వారి యొక్క భరోసా ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంది. రెండో విషయం ఎల్ఆర్ విషయం గురించి మాట్లాడుతా ఉన్నారు. వెంచర్లు ఎవరు కొంటారు? పేదవాళ్ళు మధ్యతరగతి కొన్నారు. సరే వాడు చేసిండు, గత 10 సంవత్సరాల్లో మా ప్రభుత్వం లేదు, మరి ఉన్న వాళ్ళకి మరి శిక్ష వేద్దామా, వాళ్ళని మొత్తం పూర్తిగా ముంచేద్దామా? రెండో విషయము మీరు కేవలం దరఖాస్తు చేసుకోమని చెప్పారు కానీ ఫీజు నిర్ణయించలేదు. ఆ రోజు ఓన్లీ 1000 రూపాయలు పెట్టి దరఖాస్తు చేసుకోమన్నారు, ఫ్రీగా చేస్తామని మీరు చెప్పలేరు. సరే మేము చెప్పిన మనం చెప్తున్నాము. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము ఆర్థికంగా వెసులుబాటు లేక అప్పులు పుట్టక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక 25% ఇచ్చి ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ 7.5 లక్షల కోట్లతోటి రాష్ట్రం బడ్జెట్ ఎంత భయంకరంగా ఉందో అప్పులతో మీరు చూసినారు. 6,500 కోట్లతోటి వడ్డీలు కట్టవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మహానగరాన్ని మరింత ముందుకు తీసుకుపోతారు. ఒక పక్క మెట్రో రైలు వస్తా ఉంది, మరో రెండో దశ మీకు తెలుసు, హయత్ నగర్ నుంచి మరి ఎల్బీ నగర్ వరకు, అదే విధంగా మరి పటాన్ చెరువు వరకు, అక్కడి నుంచి శంషాబాద్ వరకు, రాయదుర్గ నుంచి. సో ఇవన్నీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతోటే ఇవాళ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫ్యూచర్ సిటీ మీకు తెలియదు కాదు, అక్కడ ఒక స్కిల్ యూనివర్సిటీ పెడతా ఉన్నారు, అదే విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తా ఉంది, మరి కొత్త పరిశ్రమలు వస్తా ఉంది. దావోస్ లో మీకు తెలియదు కాదు 1.78 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన మీద నమ్మకం ఉండబట్టే వచ్చింది. సరే కొన్ని దురదృష్టమైన సంఘటనలు జరుగుతుంటాయి, సోదరులు చెప్పారు, కానీ వాటిని అంచివేయడానికి ప్రభుత్వం 100% ప్రయత్నం చేస్తాం. కానీ ముఖ్యమంత్రి మార్చు ఇటువంటి మాటల వల్ల మీ దాంట్లో మీ చక్కదనమే బాలేదు, మీ దాంట్లో బీజేపీ అధ్యక్షులు చేయలేకనే కాబట్టి 100% రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకు మధ్యతరగతి వర్గాలకు ఇవాళ చేసే కార్యక్రమాలు అన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అది బస్సు కావచ్చు, ఇప్పుడు 200 యూనిట్లు కావచ్చు, సిలిండర్ కావచ్చు, కాబట్టి మేడం పిల్లల యొక్క భవిష్యత్ అవసరాల కోసం పేదవాళ్ళు కొనుక్కున్న ప్లాట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని రెగ్యులరైజ్ చేద్దామని గత కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్ఆర్ఎస్ ని తీసుకొస్తే నాడు మాట్లాడిన మాటలేదో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి యూట్యూబ్ లో వెళ్ళి చూసుకోవాలి. సీతక్క గారి బయట ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బయట ఉంది, బట్టి కుమార్ గారి బయట ఉంది, రేవంత్ రెడ్డి గారి బయట ఉంది. ఆ రోజు ఎంపీగా ప్లీజ్ మేడం నన్ను చెప్పాలి. 3,000 5,000 ఉన్న దానికి ఎంత ఫీజు వసూలు చేస్తా ఉన్నారు? అదేవిధంగా 3,000 పై చిలుకున్న గజానికి ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఫీజు వసూలు చేస్తా ఉన్నారు? మరి మొత్తంగా ఫ్రీగా చేస్తున్న వాళ్ళు ఇవాళ 25% రాయితీ పేరుతోటి మళ్ళీ మోసం చేస్తున్నట్టే కదా అన్నిట్లలో. మరి గతంలో బడ్జెట్ గురించి తెలదా వీళ్ళకు? గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పనిచేసిన ఆయనే, అదేవిధంగా ముఖ్యమైన కోమటి వెంకటరెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మంత్రిగా పనిచేసినారు, ఉత్తమ్ కుమార్ గారు గతంలో మంత్రిగా పనిచేసినారు, బట్టి కుమార్ గతంలో స్పీకర్ బట్టి కుమార్ గతంలో పనిచేసినారు. మరి వీళ్ళందరికీ తెలదా మేడం? వీళ్ళు ఇప్పుడు బట్టి కుమార్ గారు కానీ వీళ్ళకి కానీ సీతక్క గారు ఎమ్మెల్యే కూడా పనిచేసినారు, వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నారు. మరి గతంలో మీరు హామీలు ఇచ్చినప్పుడు ఎల్ఆర్ఎస్ మనం చేయలేము, ఎల్ఆర్ఎస్ మరి గత ప్రభుత్వం కొనసాగించిన విధానాన్ని కొనసాగిస్తామని చెప్పాలి కదా. ఫ్రీగా చేస్తామని అంటే చెప్తారు.
పేదవాళ్ళ రక్తం దాగుతున్నారని ఎలా చెప్తారు? మరి గతంలోనేమో విమర్శలు చేసిన బీఆర్ఎస్ మీద, ఈ రోజేమో మళ్ళీ ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. దీనిపైన బీఆర్ఎస్ ఆబ్జెక్ట్ చేస్తా ఉంది. ఆ రోజు ఓట్ల కోసం, పేదవాళ్ళ ఓట్ల కోసం మీరు మాట్లాడిన మాటలు మరి అబద్ధాలని చెప్పాలి కదా. మరి ఇవాళ ఎవరు మరి వాళ్ళ ఓట్లు వేయించుకున్నారు అంటే బాలరాజు గారు మీరు అప్పులు చేసిపోతారు. ఒక్క నిమిషం, నేను ఏమంటున్నా, మీరు అప్పులు చేసిపోతారు, అసైన్ భూములను ఏమో వెంచర్లు చేసిపోతారు. తర్వాత ఉండండి, ఆ అప్పుల లెక్క మీకు తెలీదా ముందు అని 74,000 కోట్లు గత ప్రభుత్వం ఇప్పుడు ఓకే బాలరాజు గారు ఒక్క నిమిషం, ఒక్కొక్క లైన్ ఏమండి అసైన్ భూములు, అప్పులు వస్తాయి కదా, భూదాన భూములు బఫర్ జోన్ లో ఉన్న వాటిల్లో పర్మిషన్లు ఇచ్చింది మీరు, మేం కాదు కదా. ఓకే మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్ లో కూడా వెళ్ళాలండి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళాలి. అమర్నాథ్ గారు మీరు చెప్పాలనుకున్నది ఈ సబ్జెక్ట్ మీద ఒక్క 1 మినిట్ చెప్పండి. నెక్స్ట్ టాపిక్ లోకి రెగ్యులరేషన్ స్కీమ్ కింద ఎవరికైతే లాభం చేయాలని వాళ్ళు ఒరిజినల్ గా అంటే సామాన్యులు మధ్య తరగతి, ఆ దిగువ మధ్య తరగతి వాళ్ళ కోసం అది వాళ్ళకి లాభం జరగట్లేదండి. ఇది ఓన్లీ ఇప్పుడు ఒక పక్కన హైడ్రా ద్వారా బెదిరించి, ఇందాక మిత్రుడు చెప్తున్నాడు డబ్బులు లేవు కాబట్టి పేదల నుంచి డబ్బులు తీసుకుంటారా బ్రదర్? డబ్బులు లేవు కరెక్టే, డబ్బులు లేనప్పుడు ఎక్కడి నుంచి ఆదాయ వనరులు ఎక్కడ పెంచుకోవాలి? పెద్ద పెద్ద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు, దాన్ని పెంచండి. తర్వాత ఇంకా వేరే ఏదైనా ఆదాయ మార్గాలు వెతకాలి, కానీ ఆదాయ మార్గాలు లేవని ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్న పేదలు మధ్య తరగతి వాళ్ళు చివరి తేదీ గడువు, ఆ తర్వాత పెంచేటువంటి అవకాశం లేదు అని చెప్తున్నారు. భూమాత పోర్టల్ వచ్చిన తర్వాత భూముల ధరలు కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అప్లై చేసుకుంటే నిర్మాణ టైంలో అయితే 100% చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి భూ యజమానులు అని చెప్పేసి నిన్న మంత్రి పొంగులేటి గారు చెప్పింది మనకు తెలిసిందే. చూద్దాం.